నుంచి వచ్చినటువంటి నాయకులు అందరికీ ధన్యవాదాలు. మాది భావసార క్షత్రియ కమ్యూనిటీ. నేను కర్నూలు టౌన్ ప్రెసిడెంట్ను. భావసార క్షత్రియ కార్పొరేట్ బాగానే ఉంది. రాజకీయాలు బయట చేసుకున్నాం. ఇక్కడికి వచ్చినాక మనమంతా ఒకే కుటుంబం మాదిరిగా ఉండాలంటున్నారు. చాలా సంతోషము. పెద్దలకు వేదిక మీద ఉన్న వాళ్ళకు కూడా నేను చెప్పేది ఏమంటే, నేను ఆర్టీసీలో బీసీ సంఘం ఫౌండరు. ఆర్టీసీలో 139 కులాలు. 139 కులాలు అంటే ఏమి? అన్నీ వస్తాయి. బోయ, ఈడిగ, గొల్ల, కుమ్మరి, కమ్మరి అన్నీ వస్తాయి. చెప్పులు బయట ఇట్లా ఇస్తుంటామో, ఇసిరేసి లోపలికి వస్తామో అట్లా సబ్ క్యాస్టులు పక్కన పెట్టి, తర్వాత నేను నా టెంపుల్ ప్రెసిడెంట్ అయినాను 2000 మందిలో. అప్పుడు ఒక మాట అన్నా, కుల గోత్రాలు ఉంటాయి, అన్నోలను పక్కన పెట్టి మనమందరము ఒకే అనుకున్నప్పుడు మన భావసార క్షత్రియ జాతికి అంతో ఇంతో మేలు జరుగుతుంది. ఎందుకంటే ప్రతి మీటింగ్లో నేను స్పష్టంగా చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో 13 జిల్లాల్లో ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎంపీ లేడు. మొన్న బీసీ కమిషన్ ముందు తిరుపతిలో కూడా నేను అదే వర్డ్స్ చేసినాక చెప్పదలుచుకున్నా. గుమ్మలూరి జయరాం గారు, అనిల్ కుమార్ యాదవ్ ముందు ఆ మీటింగ్లో నేను చెప్పిన, ఏ వ్యక్తి అయితే, ఏ పార్టీ అయితే భావసార క్షత్రియ జాతికి మేలు చేస్తుందో కడవరకు వారి అడుగులో అడుగేసి నడుస్తాం. ఉదాహరణకు నాకు ఇక్కడ ఆర్టీసీలో నేను బీసీ సంఘం పెట్టేటప్పుడు నాకు ఫస్ట్ పరిచయం ఆర్కిస్టే సార్ నుంచి శ్రీను సార్ ఒకటే అన్నారు, హెచ్ఆర్ఎస్ ఇట్లా ఎంపీగా మనకు సంబంధించి బీసీ కులం నుంచి ఒక మహిళ డేర్ చేసి కోట్ల రూపాయల వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అజయ్ కుమార్ సార్ అక్కడ కూర్చోనట్టున్నారు. ధర్మవరంలో బంగపోతే హెచ్ఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం 4 చేనేత వాళ్ళకి ఇస్తారు ఎమ్మెల్యే సీటు. ముందు పుట్టారేణుకమ్మ గారికి ఒకటే విషయం అక్కడ వచ్చి మాట్లాడినప్పుడు పాత బస్ స్టాండ్లో సార్ ఒకటే అన్నాడు, హెచ్ఆర్ఎస్ నువ్వు 200 మందిని పిలుచుకోవాలా మీటింగ్ అన్నారు. మేడకి మత్తి ఉండకపోవచ్చు, ఎందుకంటే ఎంపీ సీటు కాబట్టి ఎన్నో కార్యక్రమాల్లో ఉంటుంటారు. 200 మంది ఎంచుకోసారని చెప్పిన మా కులం వాళ్ళు, ఆర్టీసీ వాళ్ళు, బీసీ సంఘాల వాళ్ళు మొత్తం ఏకం చేసుకొని వచ్చి మీటింగ్ తీసుకొచ్చిన కడ వరకు మనం ఓట్లు వేసినాం, చేసినాము. మేడం కూడా ఎంతో కృషి చేసి ఓపికతో ఎంపీ అయినారు. సంతోషం. ఎందుకంటున్నంటే ఖచ్చితంగా మన డిమాండ్స్ కూడా ఉన్నాయా లేవా? భావసార క్షత్రియ కానీ, పులిసాలే కానీ, సౌలసాలే కానీ ఓకే ఇంటర్నల్గా ఆ ఆలోచనతో కూడా పోతారు. కాబట్టి నా ఆలోచన, నా ఆవేదన కూడా నేను కూడా అనేది ఏమంటే, అన్ని కులాలకు శ్రీశైలంలో ఉండాలి. భావసార క్షత్రుడికి అన్నదాన సత్రం చేయాలి. గత ప్రభుత్వం ముఖ్యమంత్రి టేబుల్ వరకు పోయింది, కాలే, ఆఫీసర్లు అడ్డం పడినారు. మా డిమాండ్ అది ఒకటి. ఎందుకంటే పెద్దలు రాసుకుంటున్నారు, అందరూ మేధావులే ఉన్నారు ఇక్కడ. అన్ని కార్పొరేషన్ కూడా సపరేట్ భావసార క్షత్రులు కార్పొరేషన్ కావాలి. ఎవరినైనా లోపలేపించినా బెయిల్ పెట్టాలన్నా ఆడ పోయి చేయాలి. లేకపోతే బయట ఉండి నువ్వు పరిస్థితి ఉండాలి తెలుసా, నువ్వు ఎంత నీళ్ళు ఉండే కూడా బయట ఉండాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే, రాజకీయం ఖచ్చితంగా ఉండాలి. మన వాళ్ళు అందరూ ఇప్పుడు చేనేత కులాలలో ఎందుకు మమ్మల్ని తీసుకొచ్చి చేనేత కులంలో ఎందుకు కలిపినారంటే, మా కులం సిపిఐ, సిపిఎం, తెలుగుదేశం, కమ్యూనిస్ట్, వైఎస్ఆర్ రకరకాలు ఉంటారు, అన్నీ ఉంటారు. ఎవరు దేంట్లో ఉంటారు, ఎంతవరకు కాదు. నేను ప్రతి విషయంలో నేను చెప్పేది ఏమంటే, మనం రాసుకోవడం 3 చేర్చుస్తే దాని వల్ల ఫలితాలు వస్తే ఆ కథ వేరు ఉంటుంది. మాట్లాడుకొని చర్చించడం ఎంత ముఖ్యమో ఆచరణలో పెట్టడం కూడా అంతే ముఖ్యం. ఉదాహరణకు నేను ఫస్ట్ మీటింగ్ కర్నూలు రౌండ్ టేబుల్ సమావేశంలో అదే అన్నా, సార్ ఇది ఒక విధంగా అంబేద్కర్ ఆలోచన ఉండొచ్చు, సమీకరించు, బోధించు, ఊళ్ళోనే అంత బలం ఉంటుంది, కొందరికి బలం ఉండదు. మనలో కూడా అన్ని తీవ్ర సాహసాలు ఉన్నాయి, బిగింపు ఉంది. మనం చూపించాల్సింది ఒక ఊరేగింపు, ఒక ర్యాలీ, లక్షలాది మంది ముందు విజయవాడలోనో, గుంటూరులోనో, కర్నూలులోనో ఎక్కడో ఒక సాట పెట్టి మొత్తం మన క్యాడర్నంతా మొబిలైజ్ చేసి, అప్పుడు పాలకవర్గానికి కూడా ఈ జాతులకు కూడా మనం ఏదో చేయాలా, వీళ్ళ డిమాండ్స్ పరిష్కరించాలా. ఓట్లేసే యంత్రాలు కాదు చేనేత కులస్తులు అనే భావన వస్తుంది. కాబట్టి దయవుంచి పెద్దలు కూడా ఆలోచన చేసి అన్ని వాళ్ళకు సంబంధించినటువంటి 1-2 డిమాండ్లు చేరుస్తారని ఆలోచిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ హెచ్ఆర్ఎస్.
ఇప్పుడు పట్టుశాలి సంఘము చంద్రశేఖర్ గారు విడదీసుకుంటూ వస్తున్నాను. నేను సంఘం ఈ సంఘం కాకుండా సరే ఇంట్రడ్యూస్ చేయాలి కాబట్టి పట్టుశాలి సంక్షేమ సంఘం అని చెప్పుకున్నాను. కానీ నేను చేనేత కులం, నాది సాలి, అంతే, అక్కడ వరకు వెళ్ళిపోదాం. సో ఆ విధంగా అయితే చూసుకుంటేనే రీసెంట్గా ఇప్పుడు వచ్చింది శ్రీశైలం అని చెప్పి, అక్కడ కూడా ఎవరికి వాళ్ళు విడిగా ఉన్నాం. ఎవరికి వాళ్ళకు విడిగా ఉన్నంత వరకు కూడా మనం ఎప్పుడు విడిగానే ఉంటుంటాం. అది ఆలోచించకుండా ఏ కులందైనాను అందరూ మనదే. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే యాక్చువల్గా పట్టుశాలి పద్మశాలి రీసెంట్గా కలిసిపోయి ఉన్నాయి. మొన్న క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా రీసెంట్గా చూస్తుంటే ఒకప్పుడు పట్టుశాలి వేరేగా ఇచ్చారు, పద్మశాలి వేరేగా ఇచ్చేవారు. ఇప్పుడు రీసెంట్గా ఒక 3 years బ్యాక్ నుంచి 3-4 years బ్యాక్ నుంచి ఆ విధంగా చెప్పుకోవాలంటే దాదాపు గవర్నమెంట్ కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు మినిమం 1,00,000-1,50,000కి ఒక కార్పొరేషన్ ఇస్తా ఉన్నారు. సో ఆ విధంగా చూసుకుంటే మేము 2.5 లక్షల దాకా ఒక డైరెక్టర్ ఇచ్చారు, శ్రీకాకుళం జిల్లాకే ఇచ్చారు. లలితా రాణి రాజాలో ఆవిడకి ఇచ్చారు పట్టుశాలి తరఫున పద్మశాలి కార్పొరేషన్లో. సో ఓకే, అదేవిధంగాను ఇప్పటి వరకు కూడాను చాలా కులాలు వచ్చినట్టున్నాయి. కానీ యాక్చువల్గా మనకి తెలిసి మనం ఎప్పుడు చెప్పి అనౌన్స్ చేస్తాం మనం 18 కులాలు అని చెప్పి. ఈరోజు చూసుకోగలిగితే ఉదయం నుంచి మనం లెక్కేస్తే దగ్గర 6-7 దాటలేవు, 6-7 అంతకి మీద 6-7 కాదు ఇంకొక 7. ఏ సంఘానికి ఆ సంఘానికి ఒక కన్వీనర్ని ఇస్తూ అన్ని సంఘాలకి కన్వీనర్ని కానీ యాడ్ చేయగలిగితే అప్పుడు ఒక కన్వీనర్ మీద ఆ బాధ్యత పడుతుంది. ఎగ్జాంపుల్ కావాలంటే మీకు ఇప్పుడు దాదాపు 4-5 కన్వీనర్ ఉన్నాం. కావాలంటే వాళ్ళు ఈవెన్ నా తప్పు కూడా చెప్పుకున్నాను. కన్వీనర్లకు కూడా ఎలా ఉన్నాము అంటే మా సంఘం తరఫున వచ్చే వాళ్ళు లాక్కోవాలి, ఎలాగని తేవాలి, రేపు మా సంఘం నుంచి ఎంతమంది తెస్తున్నాం అన్నారు. కానీ కన్వీనర్ అనే పదం ఒక్క సంఘానికి కానీ ఇవ్వలేదు. అప్పుడు 3 జిల్లాలకో 2 జిల్లాలకో 4 జిల్లాలకు కల్పించాం. ఒక 2-3 50% నియరెస్ట్ వాళ్ళే వచ్చారు ఇక్కడికి. మేము వాటిని చాలా ఎక్కువ. ఎందుకు అంటే ఇట్ ఈస్ లాంగ్ డిస్టెన్స్ అండ్ డైరెక్ట్ ఫెసిలిటీస్ లేవు. అదేవిధంగా అటువైపు కూడా మొబిలైజ్ చేయాలి. ఇది ఒక సంఘం అని కాకుండా ఒక పట్టుశాలియో పద్మశాలియో ఒక చేనేత ఇది కాకుండా చేనేత అనేసరికి అన్ని సంఘాలు 18 సంఘాలకి ఈ వే వెళ్ళాలి. 18 సంఘాలు మేము ఉన్నాము అంతా కలిపి ఇక్కడి నుంచి ఒకటే కులం అనేది ప్రాతిపదిక కాదు, ఓవరాల్గా ఒకటే కులం చేనేత కులం. ఈ కులాన్ని కానీ మనం క్రియేట్ చేయగలిగితే ఈవెన్ ఎకనామికల్ అవ్వచ్చు, పొలిటికల్ అవ్వచ్చు, ఏ విధంగా 100% మనం సక్సెస్ అవుతాం. బట్ ఇది మొదటి అడుగు అనుకుంటాం. మొదటి అడుగులో మనం సక్సెస్ అయ్యాం. ఫస్ట్ ఓపెన్ మీటింగ్ ఇది. ఇంత ముందు వరకు వీడియో కాల్స్ చేస్తూ ఉన్నాం కానీ ఎవరు కూడా ఓపెన్ మీటింగ్కి రాలేదు. ఫస్ట్ టైం ఓపెన్ మీటింగ్కి వచ్చాం. ఓపెన్ మీటింగ్లో ఇంత దూరమైన లాంగ్ డిస్టెన్స్ అయినా చాలామంది వచ్చాం. కానీ ఇంకా రావాలి. ఎందుకంటే యాక్చువల్గా మనం వచ్చే 100% కులంలో ఉన్న ఒక పెద్దని లేపి నువ్వు ఇలా కాదు, ప్రతి కులంలో ఒక పెద్దను లేపాలి, మీ తాలూకా అసలు ఏంటి, ఎందుకు చేనేత కులం కింద మారాలి, మారడం వల్ల మనకేంటి బెనిఫిట్ అనే దాన్ని ఒక పాంప్లెటైజేషన్లో చేయగలిగితే, సింపుల్గా చిన్న పాంప్లెటైజేషన్ చేయగలిగి సో కులంలో చేనేత కులంగా మారితే మనకి ఏంటి బెనిఫిట్, లేకపోతే మనం ఏంటి నెగిటివ్లో ఉన్నాం. ఈరోజు విడివిడిగా ఉన్నట్లయితే ఏంటి నెగిటివ్స్ వస్తున్నాయి. ఈ 2 కానీ చేయగలిగితే 100% చాలా బాగా ప్రోగ్రామ్ చేయగలము. ఇప్పటికీ బాగానే చేస్తానికి ఒక ఆకాంక్షకు బాటలు వేస్తున్నాం. ఈ ఊరి పేరు నందవరం. ఈరోజు ఆదివారం ఇక్కడి నుంచి వినిపిస్తుంది ఒక చైతన్య స్వరం. అది రాష్ట్రంలో అటు శ్రీకాకుళం నుంచి ఇటు రాయలసీమ జిల్లాల వరకు, ఉత్తరాంధ్ర నుంచి దక్షిణాంధ్ర వరకు ఈ స్వరం వినిపించాలి. హక్కుల సాధనకై పోరాటంలో ముందు ఉండాలి. చైతన్యమే జెండాగా, ఐక్యతే ఎజెండాగా ఈ కులాలన్నీ గలాలు విప్పి ఒకే తాటిలో ఒకే బాటగా నడవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ సమయం ఆసన్నమైంది. ఆ సమయానికే ఈ నందవరం శ్రీకారం చుడుతుంది. ఇటుక పేరిస్తే ఓ గోడ అవుతుంది. అలాంటి గోడలు 4 కడితే ఓ ఇల్లు అవుతుంది. దాంట్లో ఒక 60 ఏళ్ళు దాటి ఒక ముసలి ఓ నడుము వంగి ఓ కర్ర చేత పట్టి మనం నమ్మగలమా? కానీ నమ్మాలి. ఎందుకంటే ఇది చరిత్ర చెప్తున్న సత్యం కనుక. గాంధీజీ ఆశయాలతో అహింస అనే ఆయుధంతో సత్యాగ్రహులు ఆలోచన కలిగినటువంటి వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో రాష్ట్ర నలుమూల నుంచి వచ్చినటువంటి మీరు ఈ వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఒక ఆలోచన చేయాల్సినటువంటి అవసరం. లక్షలాది మంది ఉంటే కూడా నిజంగా రాజకీయ, ఆర్థిక, సామాజిక, విద్యా, రాజకీయ రంగాలలో
మనం నిజంగా మన హక్కుల్ని పొందుతున్నామా? మనం ఈ రాష్ట్ర బిడ్డలం కాదా? మనం ఈ దేశ బిడ్డలం కాదా? ఈ దేశంలో ఈ దేశ ఫలాల్ని మనం పొందే హక్కు లేదా? ఎందుకు ఇలా జరుగుతుంది అనేటువంటి దానిపైన ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అయితే మంచితనంతో ప్రభుత్వాలను కానీ అధికార పక్షాలను కానీ ప్రతిపక్షాలను కానీ అందరికీ మనం నినదించాలి. అయ్యా 74 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఈ చేనేత జాతికి ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎన్నో పాలకులు వచ్చారు, పాలకులు మారిపోతున్నారు, ప్రభుత్వాలు మారిపోతున్నారు. కానీ మాకు మీరు ఏం చేశారు? దయచేసి మీరు చేయండి అయ్యా, మీకోసం మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మేము పోరాటం చేయడం చేసుకునేదేవి సన్నిధిలో ఈ యొక్క మంచి ఆలోచనకు మనం శ్రీకారం చుడుతున్నాం. మిగిలినటువంటిది ఇప్పుడే శ్రీకాకుళం సోదరులు చెప్పారు. నెక్స్ట్ శ్రీకాకుళంలో ఈ బావుట ఎగరవేయాలి కూడా. ఏ పొలం అది? ఎక్కడి నుంచి వచ్చింది ఆ పొలం? అసలు ఆ పొలం ఉందా? ఆ పొలం ఎక్కడుంది అంటే, అయ్యా ప్రభుత్వ గెజెట్ నోటిఫికేషన్ లో మా పొలం ఉంది స్వామి అని 74 ఏళ్ల స్వతంత్ర భారతంలో మనం చెప్పుకోవాల్సిన రావడం దురదృష్టము, సిగ్గుచోటలు కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ప్రభుత్వ గెజెట్ నోటిఫికేషన్ లో బీసీ కులాల నోటిఫికేషన్ లో ఉన్నటువంటి అన్ని కులాలకి వెంటనే ఇంటర్నెట్ లో చూసి డౌన్లోడ్ చేసుకొని సర్టిఫికేట్ వెంటనే ఇవ్వాలి. కనీసం సర్టిఫికేట్ కూడా ఇవ్వరా? సర్టిఫికేట్ బీసీ ఫెడరేషన్ కార్పొరేషన్ చెందినటువంటి జంగా కృష్ణమూర్తి గారు నెల్లూరు వచ్చినప్పుడు మేమందరం కూడా కలిసి, మా కైకాల కలుస్తున్న అందరూ కూడా కలిసి ఆయనకి సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఇప్పటికీ నెల్లూరు జిల్లాలో ఇంకా కూడా సర్టిఫికేట్లు కూడా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. రాజ్యాల కోసం పోరాటం కాదు, మన హక్కుల కోసం కూడా మనం పోరాడాల్సిన అవసరం. రాజ్యాల కోసం పోరాటంలో తమాషా ప్రాతిపదన, జనాభా ప్రాతిపదన జరగాలి. అందుకు జరగాల్సిన అవసరం ఏంటంటే బీసీ జనగణనతో పాటు వేర్వేరు కులాల జనగణన కూడా జరగాల్సిన అవసరం ఉంది. దీన్ని అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు. అయితే ప్రజల గుండెల్లో నుంచి రావాల్సిన ఈ యొక్క నినాదం రావాల్సిన అవసరం ఉంది. నాయకుడు అనేవాడు ఎక్కడి నుంచో పుట్టాడు, ప్రజల గుండె చప్పుల నుంచి పుడతాడు. నాయకుడు అనేవాడు పాదయాత్రలు చేయడం కాదు, ఆ పాదయాత్రలు సుగమం చేయాలి, ఆ పాదయాత్రలో సమస్యలు తెలుసుకోవాలి, ఆ పాదయాత్రలో పరిష్కారం చేయాలి. జనం కోసం పనిచేసేవాడే నాయకుడు. నాయకుడు అనేవాడు ప్రజల గుండె చప్పుల నుంచి పుడతాడు. కాబట్టి జనం జనం రేపటి ప్రపంచం. ఈ ప్రపంచాన్ని సృష్టించడానికి అందరూ కూడా మీకంటే చెప్పడంలో కూడా చాలా చిన్నవాడిని, కానీ మీరందరూ కూడా ఒక ఆలోచన రేకెత్తించడానికి, ఒక చైతన్యపు విలుకల్ని ఇవ్వడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాను. నాకు అవకాశం ఇచ్చి అందరికీ కూడా ఎంతో ఆనందాన్ని మనసు నిండా నింపింది. ఆనందం అందరి కళ్ళల్లోనూ ఉంది, నాకు ఉందని మీ సోదరుగా మీకు తెలియజేసుకుంటూ, ఈరోజు ఇంత చక్కని రౌండ్ టేబుల్ సమావేశానికి మరి ఆర్గనైజ్ చేసిన పెద్దలు అంటే చాలామంది ఉంటారు. ఒకళ్ళ పేరు చెప్పకుండా అది మనకి ఎవరు చేశారనేది కొంతమంది మనకు తెలుసు, తెలియని వాళ్ళు కూడా మనకి చేసి ఉండొచ్చు. బట్ వారందరికీ కూడా ముందుగా ఒక సోదరుగా నేను వారికి నిజంగా ఇంత చక్కని, అంటే నేను చాలా రోజుల నుంచి అటెండ్ అవుతున్నాను, ఇంతమంది ప్రతినిధులు, ఇన్ని మన చేనేత వర్గాలు అందరూ కలవడం ఎంత ఆనందంగా ఉందంటే దానికి కారకులైన వారికి నేను నిజంగా పాదాభివందనాన్ని సభాపూర్వకంగా మీకు తెలియజేసుకుంటున్నాను. పేరు పేరున వారందరికీ ధన్యవాదాలు. ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి పెద్దలందరూ కూడా అనేక విధాలుగా చర్చిస్తున్నప్పుడు కూలంకషంగా 2-3 సభలు ఇలా నిర్వహించి ప్రతినిధులుగా ఎవరిని నిర్వహించాలి, ఏ విధంగా గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాలి, గవర్నమెంట్లో ఉన్న పెద్దలకి వెళ్ళి మన హక్కుల్ని, మన బిడ్డల పరిరక్షణని సాధించుకోవడమే మన ముఖ్య ధ్యేయంగా భావించాలని మీ సోదరుగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మహిళలందరూ కూడా ఎక్కువ మంది ఉండి ఇలా ఆనందపడుతున్నందుకు మీకు నేను తెలియజేసేది, ఈరోజు మన చేనేతల్లో మనం ఒక్కొక్క కులానికి కూడా ప్రతి ఒక్కరూ మహాశక్తి అయిన అమ్మవారిని కులదేవతగా భావిస్తున్నప్పుడు ఆవిడ ఆశీస్సులతో, మీ అందరి ఆశీస్సులతో ఇంతమంది మహిళలు వేదిక మీద ఉండడం భగవంతుడి ఆశీస్సులు, మీ ఆశీస్సులు. మనం ఒక మహిళా దేవతని ఆరాధించబట్టే మా మహిళలకి ఇంత శక్తి వచ్చి ఇంతమంది మేము పదవుల్లో ఉన్నామేమో. అన్ని మీ ఆశీస్సులని, ఆ భగవంతుడి ఆశీస్సులని మరొకసారి మీకు తెలియజేసుకుంటూ, చివరిగా కులాలు వర్గాలు అని ఎలాగున్నా చాలామందిలో పార్టీల భావన అనేది మనసులో ఉంటుంది. చిన్నో పెద్దో తెలియదు, నేను ఈ విషయం తెలియజేస్తున్నాను. నేను చెప్పేది ఏంటంటే మనలో అందరూ కూడా అన్ని పార్టీల్లోనూ ఉండాలి, అందరూ ఎదగాలి,
కానీ సమయం వచ్చినప్పుడు మాత్రం ఏకం అవ్వాలన్నదే నా భావనని మీకు తెలియజేసుకుంటున్నాను. గత ప్రభుత్వంలో ఇక్కడ వేదిక మీద ఉన్న కొంతమంది ఎంపీ గారు మరి అందరూ కూడా కొంతమంది పెద్దలు మేమంతా కూడా తెలుగుదేశంలో కొన్ని పెద్ద పదవులు చేసిన వారు ఉన్నారు, చిన్న పదవులు చేసిన వారు ఉన్నాం. అలాగే ఇప్పుడున్న గవర్నమెంట్లో కూడా మరి చాలామంది మహిళలు మరి సురేంద్ర గారు లాంటి వాళ్ళు మంచి పదవులు చేస్తున్నారు. నిజంగా చాలా మంచి సంతోషం, ఆనందం. ఎందుకంటే మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఎవరి దగ్గరకో వెళ్ళి మనం అడిగేదంటే మన కుటుంబ సభ్యులు లాంటి మన ప్రతినిధించుకోవడం చాలా ఉత్తమ లక్షణాలు మీకు నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన కుటుంబంలో మన అన్నో బాబాయో ఎవరైనా మనని ఒక కోపం వచ్చినప్పుడు ఒక తిట్టినా చేసినా అది మన కుటుంబ సభ్యులు, మన ఇంట్లో వాళ్ళు అన్నప్పుడు మనం ఎప్పుడు కోపగించుకోవచ్చు. కానీ బయట కుటుంబం దగ్గరికి వెళ్ళి మనం ఎప్పుడైతే మాట్లాడతామో అది తప్పనిసరిగా మనం పరువు తప్పుగానే భావిస్తాం. ఆ విధంగా మన కుల పెద్దలందరూ అన్ని కొంతమంది బీజేపీలో ఉండడం జరిగింది. అలా అందరూ అన్ని కులాలకు మతాలకు అతీతంగా పార్టీల్లో కూడా ఎదిగినప్పుడే మనందరం కూడా బలంగా ఎదుగుతామని కూడా మీ సోదరుగా మీకు తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత చక్కని ఆర్గనైజ్ చేసి మరి ఇంత సమావేశాన్ని చేసినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇందాక నా సోదరులు చెప్పినట్టు అనేక పదవులు అంటే తెలుగుదేశంలో గత 12 సంవత్సరాల నుంచి స్టేట్ సెక్రటరీగా, మొట్టమొదటి చేనేత వీవర్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా, అదేవిధంగా బీసీ సంఘానికి గౌరవాధ్యక్షురాలుగా, పద్మశాలి సంఘానికి గౌరవాధ్యక్షురాలుగా, అలాగే యునైటెడ్ ఫ్రంట్ గౌరవాధ్యక్షురాలుగా, మా జిల్లా లైన్స్ సర్వీస్ కార్యక్రమంలో కూడా మొట్టమొదటి గవర్నర్ పోస్ట్లో కూడా ఎదిగి సర్వీస్ కార్యక్రమంలో ఇన్ని ఉన్నాను అంటే నేను ఒక మహిళగా, మన కులాల్లో ముఖ్యంగా ఒక మహిళలు ఎదగాలంటే చాలా కష్టం. వెనుకబడిన వర్గంలో ఒక మహిళ ఎదగాలంటే చాలా చాలా కష్టం. ఆ మహిళగా ఎదిగిన ఆ సమస్యలు మాకే తెలుసని కూడా మీకు తెలియజేస్తూ, మహిళలు ఎక్కువగా ఎదగాలంటే వారి కుటుంబ సభ్యులు, భర్త, బిడ్డల ప్రోత్సాహం పుష్కలంగా ఉన్నప్పుడే వాళ్ళు ఎదగలుగుతారు. మీ అందరు నేను కోరేది మీ కుటుంబాల్లో ఉన్న మహిళలు కూడా అటువంటి తోడ్పాటుని మీరందరూ కలిగించాలని ఈరోజు మీకు తెలియజేసుకుంటూ, ఈరోజు 1 ఇయర్కి అంటే అది ఎక్కువ తక్కువ తెలియదు, మా స్తోమతికి తగ్గట్టు ఒక 25 lakhs నేను సర్వీస్కి ఉపయోగిస్తుంటాను ఇయర్లీ. అవి ఆ గణపతి అన్నయ్య, మహేష్ గారు కొంతమందికి తెలుసు. ఒక మహిళగా ఇన్ని ఆర్గనైజ్ చేస్తూ ఇంత సర్వీస్ చేస్తున్నానంటే పూర్తిగా అది నా భర్త వెంకట రమేష్ గారికే మరి నాకున్న గౌరవం ఏంటి, నా పదవులు ఏంటి అన్నీ ఆయనకే దక్కుతాయని సభాపూర్వకంగా ఆయన మీ అందరికీ పరిచయం చేస్తూ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మరి తర్వాత శేషయ్య గారు ఏంటి ఇందాక మాట్లాడారు, మహేష్ గారు, అదేవిధంగా ఎప్పుడు వెనకాల తోడ్పాటునిస్తున్న గణపతి గారు, జగవరపు శ్రీనివాస్ గారు, చాలామంది పెద్దలు ఉన్నారు. వీరందరూ చేనేతలకి తోడ్పాటుగా ఉండాలని వేదిక మీద ఉన్న ఇక్కడ పెద్దలందరూ మా మహిళలు పక్కన పెడితే మరి ఎంపీ గారు, బుట్టారేణి గారు, మా చిరంజీవులు గారు, సురేంద్ర గారు, చాలామంది పెద్దలు ఉన్నారు. వీరందరూ తలుచుకుని ముందుకు వెళితే చేనేతలంటే భయపడే రోజులు డెఫినెట్గా వస్తాయని మీ మహిళలకి తెలియజేస్తున్నాను. ఎందుకంటే చేనేత కులాలంటే చిన్న చూపు ఉండడం నేను చాలా గమనించాను. అటు రాజకీయంగాను, ఆర్థికంగాను, సమాజంగాను మరి కొన్ని కులాల వర్గాల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళని సాలీలు, నేతలు అని చిన్న చూపుగా మాట్లాడడం నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది. అటువంటి వాళ్ళని చిన్న చూపు కాకుండా మన కులాలకి ఇంత పెద్ద అధిదేవత అంటే ప్రపంచాన్ని పాలించే ఒక శక్తివంతమైన దేవత మన నుండి మనందరినీ నడిపిస్తుంది. మనం నిజంగా చాలా మంచి మనస్తత్వాలతో మన అందరం ఉండడమే కొంచెం మైనస్ కూడా మనకు అయ్యిందేమో ఒక్కొక్కసారి అని కూడా నేను అనుకుంటూ ఉంటాను. ఇటువంటి పెద్దలందరూ గ్రహించి మనల్ని ముందుకు తీసుకెళ్ళినప్పుడు మన కులం అంటే నేను ఎక్కువగా కోరుకునేది ప్రజల్లో ఏంటి, సమాజంగా ఏంటి, గవర్నమెంట్కి ఏంటి, ఏదైనా అంటే అమ్మ చేనేతలతో పెట్టుకుంటే ఇలా ఉంటుందా అనేది మన అందరం చూపించగలిగే సత్తా ఉండాలని మీ సోదరుగా మీకు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చాలా చక్కగా మాట్లాడారమ్మా. ఇప్పుడు దేవాంగ సంఘం నాయకులు ప్రముఖ అడ్వకేట్ నాగరాజు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. స్టేజ్ ముందర ఉన్న పెద్దలకు, చేనేతలకు అందరికీ నమస్కారములు. మీరంతా ఉంటేనే ఇక్కడ ఉంటారు, వీళ్ళకి నమస్కారాలు. ఇప్పుడు చేనేత సంఘాలు ఏర్పాటు చేస్తామని చెప్పి కొంతమంది ఏర్పాటు చేశారు, మోసాలు చేశారు. అది మీరు ఫస్ట్ గుర్తు పెట్టుకోవాలి. వాళ్ళ ఉపయోగాల కోసము వాళ్ళు చేశారు.
మనల్ని లాస్ట్లో బాగా వాడుకుంటారు. అదొకటి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అటువంటిది జరగకోకుండా మన నందవరం అమ్మవారి పాదాల దగ్గర మనం మొదలుపెట్టాము. దీన్ని అంటే ఇప్పుడు వచ్చిండేది ఒక 7-8 మన 10 కులాలు అంటే అర్థం వచ్చాం, ఇంకా అర్థం రావాలి. అలా దీన్ని ఇంకా మనం బాగా ఇంప్రూవ్ చేసుకుంటా మనం వెళ్తే ఇప్పుడు ఒక చిన్న నాకు అనుమానము, 20 లక్షలు 30 లక్షల మంది జనాభా ఉన్నోళ్ళు రాజకీయ పార్టీ పెట్టినప్పుడు మనము 40 నుండి 50 లక్షల మంది మనం పార్టీ పెట్టలేమా? ఏమో మనలో డబ్బులు ఉన్నారు లేదా? 100 కోటీశ్వర్లు ఉన్నారు. ఏ ఊరికి పోయినా కానీ ఒక దేవాంగ కళ్యాణ మండపం ఉంటుంది, ఒక పద్మశాల కళ్యాణ మండపం ఉంటుంది, ఒక ఈ భావసార కళ్యాణ మండపం, అన్ని ఎక్కడ చూసా మన కళ్యాణ మండపాలే, వేరే వాళ్ళు ఎవరు ఉండవు. మనల్ని చూసి వాళ్ళు కాపీ కొట్టి ఇప్పుడే వస్తున్నాయి. అంటే మనం అంత స్టాండ్ అయినాం. ఇది వరకు నుండి సామాజికంగా మనం ఇంత స్టాండ్ అయినాము. ఒక్కసారి మనము ఈ వేదికను ఇంకా బాగా ఇంప్రూవ్ చేసి అడుగు అందరికీ చిన్న విన్నపం. పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ మన ఆడపడుచు శ్రీమతి జింకా విజయలక్ష్మి గారికి స్వాగతం, సుస్వాగతం. కూర్చో అన్నగారు. ఒక్కొక్క కులము తల్లి, అది చేనేత అనేది తండ్రి. మనకి తండ్రి లేకపోతే ఎంతమంది తల్లులు ఉన్నా వేస్ట్. కాబట్టి చేనేతగా మనం ముందుకు పోవాలి. ఫస్ట్ చేనేతగా మనం ముందుకు పోతేనే మనకు వాల్యూ వస్తుంది. మర్చిపోతాం సార్ మీరు మాట్లాడితే. కాబట్టి ఇంకొకటి, కులము నాకేమిచ్చింది అనుకోకుండా మనము ఏమి చేయగలము కులానికి అనేది దయచేసి ఆలోచన చేయండి. ప్రతి ఒక్కరు వారి వారి స్థాయిని బట్టి వారి దీన్ని బట్టి కులాలకు వాళ్ళు సహాయ సహకారాలు అందించాలి. అప్పుడే కులము స్ట్రాంగ్ అవుతుంది. అంటే చేనేత కులం అంటే చేనేత కులం స్ట్రాంగ్ అవుతుంది. మన వాళ్ళు ఇంతకుముందు అన్నారు సార్, ఒక అతను రాజకీయాల్లో మనము బయటికి రావాలంటే కనుక మనం అంతా భయపడుతున్నాము అని. ఎందుకయ్యా భయము? ఏం చేస్తారు? ఇంతమంది నాయకులు ఉన్నారు మన దగ్గర, మనము అలాగే ఎందుకు అవ్వలేము? ప్రతి ఒక్కరు వాళ్ళ కొడుకు ఇంజనీర్ కావాలను, డాక్టర్ కావాలను, అది కావాలని అంటారే కానీ రాజకీయం కూడా ఒక కాలు ఏమనండి, ఏదో ఒక పార్టీలో మనకి ఎప్పుడో ఒకసారి అవసరం అవుతుంది కదా. మనం ఏదో ఒక నాయకుడిని దగ్గర కాలు పట్టుకున్నాయా మాకు ఇది చూడనే బదులు మనోళ్ళే ఉంటే మనకు చాలా ఈజీ అవుతుంది కదా. కాబట్టి దయచేసి ఈ మీటింగ్ ఇంతతోనే అయిపోకుండా దీన్ని బాగా సీరియస్గా తీసుకొని ముందుకు తీసుకెళ్తే అమ్మవారి దయతో ఏమో మనకి రాజకీయ పార్టీ కూడా అవ్వచ్చని కూడా నాకు ఆశ ఉంది, ఆశయము ఉంది. అది మనం దాని కొరకు మనము పోరాడదాం. మనం ఉండే ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు అడుక్కునే బదులు మనం ఇచ్చుకుందామండి సీట్లు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కువ మాట్లాడితే క్షమించండి. థ్యాంక్ యూ నాగరాజు గారు, మంచి సందేశాన్ని ఇచ్చారు. మీ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, మరి అది మీరే పెడితే బాగుంటుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు పుర్ని కరికాల సంఘము రాష్ట్ర అధ్యక్షురాలు శారదమ్మ గారు వచ్చారు. పాపము ఆమె మాట్లాడడం సరిగా రాదు కాబట్టి ఆమె భర్త పుట్టారంగయ్య గారు మాట్లాడతారట. ఈ పుట్టారంగయ్య గారి గురించి కొంచెం చెప్పాలా? పుట్టారంగయ్య గారి గురించి కొంచెం చెప్పాలా? ఎమ్మిగినూరులో చైర్మన్గా పనిచేశాడు. మరి అక్కడ ఉన్న రాజకీయ నాయకులు ఆయన చైర్మన్ సీట్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. 50,000 మందితో
అక్కడ చేనేతలతో ఒక ర్యాలీ చేశాము, ఒక పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేశాము. దాంతో సీటు ఆయనకే వచ్చింది. కాబట్టి మనం బల ప్రదర్శన చేస్తే ఖచ్చితంగా మనకు అవకాశాలు ఉంటాయని ఈ సందర్భంగా ఆయనే ఎగ్జాంపుల్. ఆయన ఇప్పుడు మాట్లాడతారు. సభకు నమస్కారం. అందరికి నమస్కారం చెప్తుంది మేడం గారండి. మా భార్య రాష్ట్ర కుర్మీ కరికాల భక్తుల కార్పొరేషన్ చైర్మన్గా ఇటీవలే కొత్తగా నియమితులయ్యారు. వారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. పేరు పేరుగా ఊరి తరఫున మాకు జగన్ గుర్తింపు మాకు పదవి ఇచ్చిందనుకో, అన్ని ఏది పదవి ఇస్తే కదా, ఏమి అవకాశం ఇస్తే ఆ అవకాశం ఇచ్చినా మేము చేయాలనుకున్నాము. అందరికీ థ్యాంక్ యూ. ఆయన ఇచ్చినట్టు కావాలని చెప్తుంది. ఇది రాజకీయ సమావేశం కాదు కాబట్టి అందరికీ నమస్కారం అండి. ఇటీవలే నేను ముఖ్యంగా మా మామ నక్కలమెట్టి శ్రీనివాసులు గారి ఆశీర్వాదంతో రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఆయన అడుగుజాడల్లోనే ఇప్పటిదాకా లాక్కుని వచ్చిన 15-16 సంవత్సరాలు. మరి ఈ సమయంలోనే ముఖ్యంగా జమీలూరులో ఎట్లుందంటే మా చేనేత కులము కుర్రీ కులం ఇప్పటి వరకు కూడా మున్సిపాలిటీ పుట్టినప్పటి నుంచి చైర్మన్గా మా కులస్తులు అవుతున్నారు కూడా. అందుకు కారణం ఏమంటే మేము కుర్రీలు అవడం ఒకటి, చేనేత కులంలో పుట్టినాము. నేను కూడా ఇంత పైకి వచ్చి పదవులు పొందినందుకు ముఖ్యంగా నేను గర్వపడుతున్నాను. చేనేత కులంలో పుట్టినందుకు, మరి కుర్రీ కులంలో పుట్టినందుకు కూడా. ముఖ్యంగా మాకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే బీసీలను కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అందులో 4 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే చేనేత కులాలకు మాత్రమే. ఒక పద్మశాలి కార్పొరేషన్ మా అక్క ఇంకా విజయలక్ష్మి అయింది, దేవంగ కార్పొరేషన్ బీరంగ సురేంద్ర గారు, కుర్రీ కార్పొరేషన్ శారదమ్మ గారు, అలాగే తొగట వీర క్షత్రియ కార్పొరేషన్ మన గడ్డం సునీత అని చెప్పి ధర్మవరం ఆమె చైర్మన్ అయింది. మరి ఈ 4 కార్పొరేషన్లకు మాకు కేవలం చేనేత కులాల కోసమే పనిచేయండి అని చెప్పి మాకు ఈ అవకాశం కల్పించారు. ముఖ్యంగా మా కుర్రీ కార్పొరేషన్లో ఈరోజు ఈ సమావేశంకి ఎందుకు వచ్చినామంటే, మాకు కుర్రీ కార్పొరేషన్లో 17 కులాలు కలిపినారు. ఆ 17 కులాల వారు మనకి ఇక్కడ వచ్చింటారు, వారికి వాళ్ళ కంటిలో పడదాం, వారికి కూడా ఒక కార్పొరేషన్ ఉంది అని తెలియజేస్తామని ఒక మంచి అవకాశం ఇచ్చారు ఈ సభ ద్వారా. అందులో కుర్నీ ఒకటి, తర్వాత కరికాలం, పెంగుండము, సింగోత్తరు, నెస్సి, కర్ణభక్తులు, రంగరాజులు, బహుసాల ఛత్రీలు, సకడసాలే, పటకార, ఛత్రి, జాండ్రా, నెస్సి, నీలకంఠ, క్రిస్టియన్, ఈ 17 కులాలు కూడా మా కార్పొరేషన్లో విడుదల చేసి, అంటే ఇవి చిన్న జనాభా ఉండేవి కాబట్టి కుర్నీ కార్పొరేషన్ అని చెప్పి పేరు పెట్టి ఇవ్వడం జరిగింది. మేము కుర్నీ కార్పొరేషన్ కుర్నీలకు మాత్రమే కాదు, ఈ 17 కులాల వారికి కూడా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైనా అందే కార్యక్రమాలు ఏమంటే మేము సాధ్యమైనంత వరకు మేము తోడ్పాటు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఈరోజు అందరూ చేనేతలు ఒకటైతే ప్రభుత్వాలు భయపడతాయి. నిజమే అది, ఎందుకంటే మనము రకరకాలుగా ఉన్నాం కాబట్టి మనం ఒక చోట కలవలేం, ఒక ఇది కావడం లేదు, సమ్మేళనం కావడం లేదు. ఆ బలం చేకూర్చుకున్నప్పుడే మనం ఇంకా ముందుకు పోగలమని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన సభ అందరికీ కూడా మా యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ ధన్యవాదములు. థ్యాంక్ యూ. పరమేశ్వరుని ఆశీస్సులతో, అమ్మవారి ఆశీస్సులతో సభా సరస్వతికి నమస్కారం. ఆశీనులైన పెద్దలందరికీ, వచ్చినటువంటి నా యొక్క సోదరి మనందరికీ కూడా నమస్కారం. నుంచి వచ్చాను, చేనేత కుటుంబం నుంచి వచ్చాను. చాలా సందర్భాల్లో మనకున్నటువంటి
జరిగిపోయిన కాలం జరిగిపోయింది. మరి అనేక సందర్భాల్లో మనం మీటింగ్లు ఏర్పాటు చేశాం. మరి ఈ రాష్ట్రంలో ఒక సామాజిక వర్గంతో పాటు పోటీ పడగలిగినటువంటి ఎక్కువ జనాభా కలిగినటువంటి కులాలు ఏవైతే ఉన్నాయంటే మన చేనేత కులాలు. మరి ఈ రాష్ట్రంలోనే మరి ఒక బలమైనటువంటి ఒక వర్గం ఏమైతే ఉంది అని దాని మీదుగా వస్తున్నటువంటి వాళ్ళు ఎలా ఉన్నారు, అంతతో పాటు సమానంగా ఈ రాష్ట్రంలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు ఎక్కువ మంది, మరి భారతదేశంలో తీసుకున్నా కూడా చేనేత కులాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఎందుకో ఐకమత్యం కాలేకపోయామా, ఏకం కాలేకపోయామా అనేటువంటి సందర్భాలు మరి శేషయ్య గారు మరి పెద్దలందరూ కూడా కొన్ని సందర్భాల్లో చూశారు. ఉద్యోగరీత్యా మరి నేను స్టూడెంట్గా ఉన్నటువంటి విద్యార్థి రీత్యా అనేక సందర్భాల్లో అనేక వివక్షలకు, అనేక అవహేళనలకు గురైనటువంటి సందర్భాలు ఉన్నాయి. వాటి నుంచి చాలామంది, మీరు పెద్దలు వేరే తప్పుగా అనుకోవద్దండి, ఉద్యోగస్తులు చాలా మటుకు ఈ సమస్యలు పోరాడాలనేటువంటి భావజాలం ఎక్కువగా ఉంటుంది. మన ఈ సంఘ నిర్మాణంలో చేసేటువంటి భవిష్యత్తులో ఈ సంఘాన్ని ఏర్పాటు చేసేటప్పుడు ఉద్యోగులు తప్పనిసరిగా మీరు ప్రాతినిధ్యం చేయగలిగితేనే సక్సెస్ అవుతుంది. ఇది డ్యామ్ షూర్గా నేను అనేక సందర్భాల్లో నేను 20 ఏళ్ళుగా గమనిస్తున్నాను. కాబట్టి ఉద్యోగులని ప్రతి జిల్లాలో కూడా మీరు మన సంఘాలు, మన చేనేత కులాల సంఘాలు ఉద్యోగులని ఎక్కువగా ప్రాధాన్యత తీసుకొని మన వాళ్ళందరూ, ఎందుకంటే రూట్ లెవెల్లో ఏర్పడేటువంటి అసలైన సైనికులు ఎవరంటే ఉద్యోగులండి. నాకు తెలుసు, ఇది వాస్తవం కూడా. ఎందుకంటే ఏ చిన్న మీటింగ్ జరిగినా, ఎక్కడ జరిగినా మా వాళ్ళ మీటింగ్ జరుగుతుంది, మేము వెళ్ళాలి, మరి వాళ్ళ ఖర్చులు పెట్టుకొని వాళ్ళు ఇంకో ఇబ్బందులు పడి, కానీ మనము కూడా బలంగా ఉండాలి. ఎందుకంటే సమాజంలో తిరుగుతున్నారు వాళ్ళు. చాలామంది మన కులాల్లో వాళ్ళు సమాజానికి కొంచెం దూరంగా, అంటే ఐసోలేటెడ్గా బతుకుతున్నారు. దాని నుంచి మనం దీనికి రావాలి అంటే ఉద్యోగస్తుల్ని, ఏం సార్ రాబోయే కాలంలో నేను కూడా మీకు ఒక సైనికునిగా, సేవకునిగా ఎల్లవేళలా ఉంటాను సార్, నన్ను వినియోగించుకోండి ఏ రకంగా అయినా కూడా. కాకపోతే తెలపదన్న నవ్వుతున్నారు. కాకపోతే మనము రాబోయే స్టెప్పుని మనం బలంగా ఏర్పడితే బయట వాళ్ళు ఆటోమేటిక్గా మనం గుర్తిస్తారండి. ఏ పార్టీ అయినా రాక తప్పదు. ధర్మారం ఎప్పుడైనా వస్తే ఒక నాయకుడు మీటింగ్ పెడితే నా కుల సోదరులని నేను ఇంటికి పోతానని పిలుస్తా. ఇంకో పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఉన్నారు పెద్దలందరూ కూడా, చిరంజీవులు ఉన్నారు, మరి ఆనందప్రసాద్ గారు, అన్ని పార్టీల వాళ్ళని పిలుస్తా. కానీ వేరే వాళ్ళని ఎవరిని కూడా నేను పిలిచేటువంటి సందర్భాలు ఉండవు కూడా. నా వాళ్ళు, నా ఆత్మీయులు, నా బంధువులు నరాన జీర్ణించుకున్నటువంటి వాళ్ళు ఉద్యోగుల్లో ఉన్నారు. కాబట్టి ఈ మీటింగ్ సక్సెస్ కావాలి భవిష్యత్తులో అంటే ఉద్యోగులను ప్రాధాన్యత తప్పనిసరిగా చేయాలి. ఒకటి. రెండవది, మరి ఏ ప్రాంతంలో కూడా రూట్ లెవెల్లోకి వెళ్ళలేకపోతున్నాం. ఎక్కడో ఒక చోట ఒక మీటింగ్ దగ్గర కాలేదు. మన యొక్క పోరాటము చిన్నగా మొదలైనా కూడా దాన్ని విస్తారంగా రాబోయే కాలంలో 1 సంవత్సరం పట్టచ్చు, 2 ఏళ్ళు పట్టచ్చు, విస్తారంగా రూట్ లెవెల్లో వరకు తీసుకొని వెళ్ళగలిగి దాన్ని బలిష్టంగా చేయగలిగినప్పుడే సక్సెస్ అవుతాం. దయచేసి దాని ప్రణాళికను ఏ విధంగా చేసినా నా యొక్క నిరంతరము నేను ఎప్పుడైనా కూడా మన సంఘాలకి చేసేదానికి సేవకులుగా ఉంటాను. ఎప్పుడైనా మీ అందరికీ కూడా, పెద్దలందరికీ కూడా, ఇక్కడ చేసే అడ్మినిస్ట్రేషన్ చేసే వాళ్ళందరికీ కూడా ఎప్పుడైనా కూడా నేను ముందుగా ఉంటానని నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను. థ్యాంక్ యూ సార్. చిన్న విన్నపం, ఎందుకంటే ఇక్కడ ఆర్గనైజ్ చేయడం చాలా డిఫికల్ట్. అన్ని సమస్యలకు పెద్ద సమస్య ఏంటంటే ఇది. ఎందుకంటే కొంచెం లేట్గా ప్రారంభం కావడం, అందరూ చాలా మాటలు చెప్పాలి, మనం చెప్పేటటువంటిది సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పి మదనం చేసి లాస్ట్లో ఎక్స్ట్రాక్ట్ని పెట్టుకోండారు. అది చెప్పేటటువంటి అవకాశం ఉంటుంది. ఒక 15 నిమిషాలు కొంచెం ఓర్పు పట్టుకుంటే ఆ రౌండ్ కంప్లీట్ అవుతుంది. తప్పనిసరిగా మనం మాత్రం పోస్ట్ లంచ్ సెషన్లో ఈ మాటలు అన్నీ విన్నారు. మీ అభిభాషణ పోస్ట్ లంచ్ సెషన్లో కొనసాగించాలని దయచేసి. ఎందుకంటే మన కుటుంబంలో అందరం కూడా కొద్దిగా ఓర్పుండి అందరి మాటలు వింటే వీళ్ళందరూ కూడా అబ్బా శభాష్, మన ప్రజాప్రతినిధులు అందరూ మేము విన్నది ఎంత ఓర్పుగా విన్నారు, నేను చెప్పింది విన్నారు, ఖచ్చితంగా మాకు పరిష్కారం చూపిస్తారు అనేటటువంటి ధైర్యంతోనూ ఒక అభిమానంతో ఉంటారని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ, ఇది రిక్వెస్ట్ కాదు, అక్కలో చెల్లెళ్ళకి చిన్న అది. ఇప్పుడు అందరూ 2 నిమిషాల్లో ముగిస్తారు చెప్పదలుచుకున్నది. ఎందుకంటే చాలా విషయాలు చెప్తున్నారు కాబట్టి మళ్ళీ ఉంటుంది. ఇప్పుడు పద్మశాలి
ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షులు జగ్గారం శ్రీనివాస గారు. ఈయన వేవర్స్ యునైటెడ్ ఫ్రంట్లో అసోసియేట్ ప్రెసిడెంట్గా కూడా పనిచేశారు. ఎందుకంటే మనం చేనేత సంఘాలు, తర్వాత కుల సంఘాలు, మన కుల బాంధవులందరికీ ముందుగా నమస్కారాలు. ఈరోజు అందరం కూడా ఒక వేదిక మీద రావడం, అలాగే గతంలో కూడా వేవర్స్ యునైటెడ్ పేరుతో రాజమండ్రిలో కూడా అందరిని పిలిచి ఒక కార్యక్రమం నిర్వహించి అదొక ఫ్రంట్ ఫామ్ చేశారు. కానీ కొంతమంది ఆధిపత్యం వాళ్ళ కన్సర్న్లో నడవాలనే ఒక భావన నచ్చక చాలామంది మళ్ళీ నీరు గారిపోయి ఈ యొక్క ఉద్యమం ముందుకు పోలేకపోయింది. తర్వాత నేను 2017 ఫిబ్రవరి 20వ తారీఖు నాడు ఇక పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్గా, ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక సినిమా యాక్టర్గా తీసుకొచ్చి మంగళగిరిలో చేనేత గర్జన పద్మశాలి సత్యాగ్రహం నిర్వహించాము. ఆ రోజున మరి మీ అందరికీ తెలుసు, కానీ 3,000 మంది కానీ 30,000 మంది కానీ లేదా 3 లక్షల మంది కానీ ఖర్చు మాత్రం ₹1 కోటి తగ్గల. ఆ సినిమా యాక్టర్ వస్తున్నాడు, తొక్కేసినట్టు జరిగిందని, బార్గేట్లని, అదని ఇదని. ఆ తర్వాత అప్పుడున్న గవర్నమెంట్ పర్మిషన్లు ఇవ్వక లాస్ట్ సీఎం స్థాయిలో పర్మిషన్ ఆయన దగ్గర తెచ్చుకుంటే కానీ మాకు పర్మిషన్ రాలా. అది కూడా కోర్టు కథం బెదిరిస్తే. అంటే ఒక పార్టీ నేను అన్నాం, ఇక్కడ ఇవాళ ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే. ఎందుకు చెబుతున్నానంటే మన చేనేత కార్మికులందరూ కూడా వాళ్ళ పార్టీలు వాళ్ళకు ఉంటాయి, కానీ చేనేతలు అందరూనే మాట వస్తే మాత్రం అందరూ ఒకటవ్వాల్సిన పరిస్థితి ఉంది. లేకపోతే ఆ యొక్క ఉద్యమంలో జరిగిన పరాభవాలు చాలా ఉన్నాయి మాకు. అదే ఆ పార్టీ వాళ్ళు నిర్వహిస్తున్నారు, లేకుంటే ఇది మన సంఘం కాదు, లేకుంటే మనకు వ్యతిరేకం అని ఇట్లాంటి అనేకని. ఎందుకంటే ఆ రోజున ఆయన భయపడి అప్పటికప్పుడు అక్కడ సెక్రటేరియట్లో అప్పుడున్న మంత్రి కొల్లు రవీంద్రతో, అప్పుడున్న ఆప్కో డైరెక్టర్ అందరితో ఒక మీటింగ్ నిర్వహించాం. ఆ రోజున నిమ్మల కృష్ణ గారు వచ్చారు. ఆయన రావడానికి ఒక 2 గంటలు లేట్ అయితే మధ్యాహ్నం 12 గంటలు చెప్పిన మీటింగ్ సాయంత్రం 4 గంటల దాకా కూడా వెయిట్ చేయడం జరిగింది. మరి ఆ రోజు మమ్మల్ని అందరూ కూడా పోనీయకుండా దయచేసి అనేక విధాలుగా కూడా కూర్చోబెట్టి మరి నిమ్మల కృష్ణప్ప గారు వచ్చాక, ఎందుకంటే అప్పుడున్న మంత్రికి ఈ యొక్క చేనేత గురించి తెలియదు. అదే కాదు, ఇప్పుడున్న చేనేత మంత్రులు ఎవరికి కూడా చేనేత గురించి తెలియదు. వాళ్ళు వేరే కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఈ యొక్క చేనేత విషయాలు వాళ్ళకి తెలియనప్పుడు అలాంటి వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి మన మీద ఒక పెత్తనం నిలబెడతారు తప్ప వాళ్ళు ఇప్పుడున్న ఏడీ వీళ్ళందరూ కూడా మా ఇష్టానుసారం వాడుకుంటున్నారు. జిల్లా స్థాయిలో కూడా అంటే ఆ డిపార్ట్మెంట్ పట్టించుకోవట్లా. ఒకటి. రెండోది, రాజకీయంగా ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎవరి పార్టీలు వాళ్ళకుండా చేనేత క్యాండిడేట్ నిలబడ్డాడంటే అందరూ కూడా చేనేతకే ఓట్లేయాలి తప్ప మళ్ళీ అది ఆ పనులు ఈ పనులు తీయకూడదు. అది ఒకటి గమనించాలి. అది ఆ పార్టీ ఈ పార్టీ తీయకూడదు. ఎందుకోసం అంటే నేను చిన్నప్పుడు చేనేత కార్మికుడిని, నేను పొడుగులు చేశాను, మగ్గం చేశాను, అన్నీ తెలుసు నాకు. కాకపోతే దయచేసి కోరేది అంటే ఇప్పుడు ఏదైనా ఫస్ట్ మేము చిన్నప్పుడు 94లో మన విజయవాడలో ఒక వేవర్స్ యునైటెడ్ పేరుతో కొన్ని వేల మందితో సుమారు 30,000 మంది పైగా ఆ రోజున రావడం జరిగింది. ఒక పెద్ద గర్జన జరిగింది. అట్లాగే నేను 17లో నిర్వహించాము మంగళగిరిలో. సరే, ఆ అనుభవం పక్కన పెట్టేసి ఇప్పుడు మనం అందరం కూడా రాజకీయాలు వేరైనా కులమంతా ఒకటే అని పేరుతో మళ్ళా ఈ యొక్క డయాస్ ఏదైతే ఉందో ఈ వేదిక పూర్వకంగా మళ్ళా విజయవాడ సెంట్రల్ ఏరియాలో రాష్ట్ర నలుమూల నుంచి అందరూ వచ్చి అక్కడ ఒక పెద్ద గర్జన, చేనేత గర్జన చేయాలని నేను ఈ యొక్క కార్యక్రమానికి ఈ నాయకత్వం ఆధ్వర్యంలో నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు కర్నూలు మాజీ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి పుట్టా రేణుకమ్మ గారు వారు సందేశాన్ని ఇస్తారు. మాట్లాడదలుచుకున్నాను. డెఫినెట్లీ అన్న, ఇన్ కేస్ ఇఫ్ ఇట్స్ నాట్ అంటే ఒకవేళ కాదు మీరు కూర్చోవాలి అంటే అని కూర్చుంటాను. ఒక 1 hour ఇంకొక 1 hour ఎక్స్ట్రా కూర్చుంటాను.
ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరి దగ్గర నుంచి క్షమాపణలు కోరుకుంటున్నాను. ఎందుకంటే ఏదైనా కానివ్వండి కారణం ఒక ఎక్స్క్యూజ్ తోటి నేను ముందుగా వెళ్తున్నందుకు చేనేతలందరూ కూడా మరి అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఈరోజు చేనేత ఉపకుల నాయకులందరూ కూడా ఇక్కడ సమావేశం కావడం జరిగింది. నేను రాజకీయంగా ఎప్పుడైతే ప్రవేశం ఇక్కడ కర్నూలులో రావడం జరిగిందో అప్పటి వరకు కులాలు మరి వృత్తి పైన అవగాహన లేదు అంటే మరి మీరందరూ కూడా నమ్ముతారో లేదో తెలియదు, కానీ అప్పటిదాకా ఒక పట్టణంలో పెరిగిన ఒక వ్యాపారస్తురాలుగా చేనేతలం అని నాకు ఊహకి వచ్చింది మా పిల్లలు ఆల్మోస్ట్ లైక్ పెళ్లి వయసుకు వచ్చిన తర్వాతనే. అంటే ఎందుకు నేను ఇక్కడ చెప్తున్నానంటే మనం సంఖ్యాబలం చాలా పెద్దగా ఉంటుంది, కానీ మనం చేనేతలం అని చాలా మందికి మనకు పట్టణాలలో తరువాత ఉన్నత ఉద్యోగాలలో ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళకి, ఎవరైతే చదువు రీత్యా ఫారిన్ కంట్రీస్కి వెళ్ళిన వాళ్ళకి చాలామందికి కులం గురించి కూడా తెలీదు. అలాంటి పరిస్థితుల్లో కూడా మనం ఉన్నామని తెలియజేసేందుకు ఇవాళ నేను చెప్పడం జరిగింది. అందరం కూడా ఒక్కటిగా చేనేతలు అవ్వాలి అని ఏదైతే ఇవాళ మనం ఒక అజెండా పెట్టుకున్నామో, మరి ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరం కూడా ఎక్కడైతే మనకు చిన్న చిన్న సమావేశాలలో మన ఉపకులాల సమావేశాలలో తప్ప ఎక్కడ వెళ్ళినా కూడా మన అందరం కూడా చేనేతలమనే చెప్పుకోవాలని ఒక రెజల్యూషన్ ఈరోజు కనుక తీసుకుంటే ప్రతి ఒక్కరం కూడా ఎక్కడ వెళ్ళినా మన అందరం కూడా చేనేతలనే చెప్పుకోవాలనేసి ఆశిస్తున్నాను. మరి ముఖ్యంగా ఎప్పుడు చేనేతలో మన అందరం కూడా ఐక్యత, మనకున్న సమస్యలు ఏంటి అని కనుక మనం ఒక చేనేతలుగా మనం ముందుకు చూసుకుంటే నాకు తెలిసి ఎజెండాలో రెండు కనిపిస్తున్నాయి. ఒకటి వృత్తిపరంగా చేనేత వృత్తి చేస్తూ చాలా ఆర్థికంగా వెనకబడి ఉన్న వాళ్ళని ఆ వృత్తికి మన న్యాయం చేస్తూ వాళ్ళని ఎలా ముందుకు తీసుకెళ్ళాలని ఒక ఎజెండా పెట్టుకోవాలి. రెండో ఎజెండా పొలిటికల్గా మనం ఎలా ఎదగాలి. పొలిటికల్గా ఎదగాలి అంటే మనలో ఒక యూనిటీ అనేది కావాలి. కానీ ఇక్కడ నేను అర్థం చేసుకున్నది ఒక పొలిటీషియన్గా ఎప్పుడైతే మనకు ఆ పొలిటికల్ పవర్ వస్తుందో కులపరంగా మనం వెనక బ్యాక్ స్టేజ్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక పొలిటీషియన్కి సమాజం అనే ఒక బాధ్యత వస్తుంది, కులంతో పాటు సమాజం అనే ఒక బాధ్యత పెరుగుతుంది. కాబట్టి అక్కడ సంఘంలో ఉన్న కుల పెద్దలు ఐక్యంగా వచ్చి ఏ విధంగా మన సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతామో ఆ సమస్యలను ఒక ఎజెండా చేసుకొని అధికారంలో ఉన్న ప్రజా ప్రతినిధుల దగ్గరికి వెళ్ళి ఆ సమస్యలను పరిష్కరించుకోవాలి. కానీ ఓపెన్గా ప్రజా ప్రతినిధులు కులం గురించి కానీ ఎక్కడన్నా కానీ రాజకీయంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అంగీకరిస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రాజకీయ పరంగా మనం ఎప్పుడైతే ఆ స్టేజ్కి వెళ్తామో అప్పుడు మనం కులాన్ని దాటి సమాజం అనే ఇంకొక పెద్ద బాధ్యతకి వెళ్తాం. ఇందాక చాలామంది చెప్పారు చిన్నగా ఎదిగి పెద్దగా ఎదగాలి అంటే చేనేతలుగా మనం గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి ప్రతి ఒక్క దగ్గర ఏ ప్రాంతానికి వాళ్ళ ఆ ప్రాంతానికి అక్కడ వాళ్ళని బలోపేతం ఎంపవర్మెంట్ చేసుకుంటూ వెళ్తేనే
ఆ ఐక్యత వస్తుంది. మన అందరం కలిసి ఈరోజు ఏదైతే ఎజెండాలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటామో వాటిని మనం ప్రతి ప్రాంతంలో, ప్రతి గ్రామంలో, ప్రతి విలేజ్లో మనం అక్కడ ఉన్న ప్రాంత పెద్దలు దాన్ని ఐక్యంగా దాన్ని బలోపేతం చేసి అవి ముందుకు తీసుకెళ్తూ రాష్ట్ర స్థాయిలో మళ్ళీ మన అందరం కూడా కలిసి ఏ విధంగా ఇంకా ఉన్నత స్థాయి లెవెల్లో మనం ఎలా పరిష్కరించుకుంటామో అప్పుడైతేనే ఈ పరిష్కారానికి మనకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది, ఈ సమస్యలకు ఒక సొల్యూషన్ దొరుకుతుందని నా ఆలోచన విధానంలో, నేను అబ్జర్వ్ చేసిన విధానంలో ఇవన్నీ కూడా నేను అబ్జర్వ్ చేశాను. సో ఇవి అన్నీ కూడా ఈరోజు మనం సమావేశం అయిపోయాక ఒక ఎజెండాని మొత్తం మన అందరూ పెద్దలందరూ కూర్చుని చేసి ఒక తీర్మానాన్ని అనేది మనం ముగింపు లోపల ఒక తీసుకొని వస్తారని ఆశిస్తున్నాను. మరి నేను తొందరగా మీ అందరి దగ్గర సెలవు తీసుకొని బయలుదేరుతున్నా కూడా నాకు నేనైతే పెద్దల దగ్గర నుంచి ఈ సమావేశాన్ని ఆర్గనైజ్ చేసిన అధ్యక్షుల దగ్గర నుంచి పెద్దల దగ్గర నుంచి కూడా తప్పకుండా ఆ విషయాలని తీసుకొని వాటికి అనుగుణంగా కూడా నేను ముందుకు వెళ్తానని ఇవాళ మీ అందరికీ ముందర నేను తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క సమస్యలో కూడా చేనేతలుగా అందరం కలిసి ఉందాం. మరి ఈరోజు మనం ఎక్కడ ఉన్నా కూడా, ఏ వృత్తిలో ఉన్నా కూడా మనం అంటూ మన వారికి అంటూ మనం అండగా ఉన్నామని చూపించుకోవాలి అంటే అది ప్రతిసారి మనం మైక్ పట్టుకొని చెప్పక్కర్లేదు. మనం చేసే చిన్న చిన్న పనులు కూడా వాళ్ళకి హెల్ప్ ఇస్తూ ఉంటే అదే ఆ చేసే సహాయమే రేపు పొద్దున మాట్లాడుతుందని నా అభిప్రాయం. అదేవిధంగా మనం ముందుకు వెళ్దాం. మరి ఈ అవకాశం ఇచ్చి ఇంతటి చక్కటి ఆర్గనైజ్ చేసిన, అంటే ఇందాక అన్నారు ఎనీ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం ఇట్స్ నాట్ దట్ ఈజీ అండ్ కోఆర్డినేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరితో మాట్లాడి వారితో కోఆర్డినేట్ చేసి వాళ్ళు వస్తున్నారా లేదా అని తెలుసుకొని వాళ్ళకి అన్నీ కూడా ఆర్గనైజ్ చేయడం నిజంగా అభినందిస్తున్నాను. మీరందరికీ కూడా మరి వాళ్ళ నాకు ఈ అవకాశం ఇచ్చి మన చేనేతల సమావేశంలో ఒక భాగాన్ని చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. మేడం గారికి సెంట్రల్ మినిస్టర్ అపాయింట్మెంట్ ఉండింది, మరి రేపు ఉదయమే ఉంది. రాను అని చెప్పింది, కన్విన్స్ చేస్తే అదే పనిగా వచ్చేసి ఫ్లైట్కి వెళ్ళిపోతుంది. మరి ఆమె వచ్చినందుకు ధన్యవాదాలు. కర్నూలు జిల్లాలో ఆమె మన కులానికి కానీ బీసీలకు కానీ ఎప్పుడు తోడుగా నీడుగా ఉంటున్నది. ఆమె మాజీ పార్లమెంట్ సభ్యురాలు అయినా కూడా మేమైతే పార్లమెంట్ సభ్యురాలుగా గుర్తిస్తున్నాము. కాబట్టి భవిష్యత్తులో కూడా అలాగే పనిచేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. ఇప్పుడు ఈ చేనేత సమావేశానికి డైరెక్టర్ ఆయన కోట్ల రూపాయలు ఉన్నా సరే ఎక్కడ చేనేత ఉందంటే అహ్మదాబాద్ నుంచి ఓవర్ నైట్ నెల్లూరు వచ్చారు. ఏంటంటే మనోళ్ళు కూర్చోన్నారు, ఏమన్నా నేను చెప్పిన మాట వీళ్ళందరూ మారుతారేమో, అది సాధిస్తే నేను చూడాలి. ఇప్పుడు కూడా లేట్ నైట్ బెంగళూరు నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చి కూర్చోంటారు. ఆయన ఇంటి పేరు మేరు వెంకటేశ్వర్లు, కానీ ఆయన అందరూ బెంగళూరు వెంకటేశ్వర్లు అంటారు. సార్ అట్లే వెళ్తాం రండి. మీటింగ్ చేనేత అంటే తను ఉండాలి, ఎక్కడికైనా వస్తారు. రండి సార్. పెద్దలకి సభకు వచ్చిన అందరికీ నా నమస్కారాలు. నేను 4 yearsగా యాక్చువల్లీ కమ్యూనిటీ నుంచి మన గలం వినిపించి అన్ని రాజకీయాలు మనం ఏ అదర్ కమ్యూనిటీస్కి తీసిపోనంతగా మోతబరులు ధనవంతులు చాలామంది ఉన్నారు. ఇండస్ట్రీస్ కానీ టెక్నికల్గా కానీ డాక్టర్స్ కానీ అందరినీ ఒక తాటిపై నడిపించి మన అడుగుల్లో పూర్ వీవర్స్కి మన ఇక్కడ ఈరోజు వచ్చిన వాళ్ళు మన పూర్ వీవర్స్, ఐ డోంట్ థింక్ ఎనీబడి విల్ కమ్ ఫర్ దిస్ మీటింగ్. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మన కార్యాచరణ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నేను ఈ సభ నిర్వహించే వాళ్ళకి కోరుకునేది ఏంటంటే ఈ కంటిన్యూటీ ఆఫ్ దిస్ మీటింగ్, బికాస్
ఈరోజు వచ్చినాము, స్వామీజీ గారు ప్రారంభించినారు. దీంతో ఆపకుండా దీన్ని కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. ప్లస్ ఏంటంటే మన కులంలో పోగొని ఎంత దమ్ము చేస్తామో అంత మనుషులు విడదీసే క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టర్ లేకుండా యూనిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ చూపించి అందరూ కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాను. తర్వాత లోకల్ ఇప్పుడు మన అన్ని సంఘాలు ఏంటంటే మెంబర్షిప్ ఫీజెస్ కలెక్ట్ చేసుకుని దాంట్లో కొట్లాడుకుంటున్నారు. ఎంత కలెక్ట్ చేసినారు అదేంటి ఏంటంటే ఈ చేనేత ఐక్యవేదికలో మెంబర్షిప్ ఫీజు లేకుండా ప్రతి గ్రామాల్లో ప్రతి వీవర్ని నేతనేసేవాడు ఎవడు ఉంటాడో వాడిని మెంబర్గా తీసుకొని ఆ సరైన కార్యక్రమం చేసి వాళ్ళకి సహాయం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మంత్రి ఏంటంటే నేను చాలాసార్లు చెప్తున్నాను, ఒక్కొక్క జిల్లాలో ఈ చేనేత ఐక్యవేదిక ఒక ఈ గ్రామ చేనేత ఐక్యవేదిక రూపం ఏదో ఒక ఇదిగా పెట్టి అక్కడ ఒక 48 కార్యకర్తలు తయారు చేసి వాళ్ళ ద్వారా మనం ఈ చేనేత ఐక్యవేదిక అనే ఒక సమావేశాలు అందుకు జరిగి మన వాళ్ళందరూ మొదలు తీసుకోవాలని కోరుకుంటాను. మూడోది ఏంటంటే ఒక మంచి విషయం ఏంటంటే మన ఈ చేనేత కులాల్లో ఉండే వాళ్ళపైన పర్ క్యాపిటల్ క్రైమ్స్ when compared to all the communities very less, in fact zero crimes చూసినారంటే మన వాళ్ళు ఎవరు ఉన్నారు నేను ఐ స్టడీ ది క్రైమ్ రేట్ ఆఫ్ ఆల్ ది ఎంపీస్ ఇన్ ద కంట్రీ, క్రైమ్ రేట్ ఇన్ అవర్ దీస్ థింగ్. సో దాన్ని అంతా అడ్వాంటేజ్గా తీసుకొని మనం మినిస్టర్తో మాట్లాడేటప్పుడు కానీ రాజకీయ నాయకులతో మాట్లాడేటప్పుడు కానీ ఇవన్నీ తీసుకొని మనకి ఏం కావాలనేది పరంగా మూడు కార్పస్ క్రియేట్ చేయకుండా మనం ఏ పని చేయలేమని చెప్పి నేను ఈ సభగా అందరినీ కోరుకుంటూ ఫస్ట్ నేను ఈ సభ ఆర్గనైజేషన్ ప్రజలకు చెప్పేది ఏంటంటే ఒక కార్పస్ క్రియేట్ చేయండి. ఆ కార్పస్ ద్వారా సంఘ కార్యక్రమాలు నిలుపుదల లేకుండా కంటిన్యూ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం